అందరికీ వెల్కమ్ బ్యాక్. ఈరోజు నేను మీ ముందుకి ఒక మంచి ప్రోటీన్ అండ్ ఫైబర్ రిచ్ రెసిపీతో వచ్చేసా. అదేంటంటే ఎర్ర కందిపప్పు అలాగే బీన్స్ కాంబినేషన్లో కర్రీ అండి. ఏంటి పప్పులో బీన్స్ అని అనకండి, చాలా చాలా బాగుంటుంది. ఎర్ర కందిపప్పు అంటే మసూర్ దాల్ వినుంటారు, తినుంటారు, చాలామంది చూసుంటారు కదా. ఇది మనం మామూలు కందిపప్పు కన్నా కాస్ట్ వైజ్ కానీ అదే కుకింగ్ టైం వైజ్ కానీ అంతా తక్కువ అండి. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. సో దీనికి ముందుగా నేను ఒక బౌల్లో ఒక గ్లాస్ ఎర్ర కందిపప్పుని తీసుకున్నాను. దీన్ని మనము వాటర్ వేసుకుని 1-2 సార్లు శుభ్రంగా కడుక్కోవాలన్నమాట. చూసారా, పప్పు చాలా చిన్నగా ఉంటుంది, అలాగే చాలా పల్చగా కూడా ఉంటుంది. కుకింగ్ టైం అనేది చాలా చాలా తక్కువ. సో దీంట్లో ఒక హాఫ్ బౌల్ చిన్నగా కట్ చేసి పెట్టుకున్న బీన్స్ని వేసుకున్నాను. ఇప్పుడు ఇవి ముక్కలు ములిగేంత వరకు మాత్రమే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పట్టే, నాకు ఎక్కువ అవసరం పట్టదు. అంత వాటర్ వేసుకుని, ఎక్కువైతే మెత్తగా అయిపోతుంది పప్పు. సో దాంట్లో ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ అలాగే ఒక చిటికెడు పసుపు వేసుకుని మనము వీటిని స్టవ్ మీద పెట్టుకుని కుక్ చేసేసుకోవాలి, బాయిల్ చేసుకోవాలి. సో పప్పు అనేది ఒకటి మ్యాష్ అవ్వకూడదండి, పప్పు బద్ద కిందే ఉండాలి. అలా ఒక 2 to 3 minutes లేదా మ్యాక్సిమం 4 minutesలో మీకు ఇది ఉడికిపోతాయి అన్నమాట ఈ రెండు. సో చూసారా, అలా కలుపుతూ ఉంటే అంత ఈక్వల్గా ఈవెన్గా కుక్ అవుతుంది. ఒక 2 minutes మీడియం ఫ్లేమ్ మీద 2 minutes హై ఫ్లేమ్లో పెట్టేసుకున్నామంటే చక్కగా కుక్ అయిపోతుంది. చూసారా, వాటర్ గట్ట ఏం లేదు. ఈ రెసిపీ అయితే ఒక వరం అని చెప్పొచ్చు బిజీ మామ్స్కి, వర్కింగ్ మామ్స్కి. నేను ఒక వర్కింగ్ మామ్నేనండి. చాలా ఈజీగా ఉంటుంది, చాలా హ్యాండీ ఈ రెసిపీ. ఇది చేసేసుకుంటే నాకైతే, పిల్లలకి, ఇంట్లో తిన్న ఎవరికైనా, హస్బెండ్కి పెట్టినా కూడా చాలా, ఆ రోజు నాకైతే చాలా తృప్తిగా అనిపిస్తుంది, మంచి ఫుడ్ డిష్ కుక్ చేసి పెట్టా అని. సో దీనికి ఇప్పుడు పోపు పెట్టేసుకోవాలి. దీనికి ఒక బాండ్లీ కడాయి పెట్టుకుని ఒక 2 spoons ఆయిల్ యాడ్ చేసుకుని, ఇప్పుడు ఒక పావు స్పూన్ ఆవాలు, ఒక పావు స్పూన్ జీలకర్ర కూడా వేసేసుకుని, ఒక గుప్పెడు వెల్లుల్లి రెమ్మలు అనమాట. కొంచెం నాటివి చిన్నవి ఉంటే వేసుకోండి, నాకు ఇవే అవైలబుల్ ఉన్నాయి, ఇవి వేసుకున్నాను. ఇవి కొంచెం చక్కగా వేగనివ్వండి. వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఇది ఫ్రై అయ్యాక మనం ఇప్పుడు 3 to 4 లేదా మీ కారానికి సరిపడా ఎండుమిరపకాయలు కట్ చేసి వేసుకోండి. అవి కూడా కొంచెం ఫ్రై అయ్యాక ఒక కరివేపాకు రెమ్మ వేసుకున్నాను. వేసేసుకుని ఇవి కూడా చక్కగా ఫ్రై అయ్యాక ఇప్పుడు మనము బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా పప్పు అలాగే బీన్స్, దాన్ని కూడా దీంట్లో వేసేసుకోవడమే. చాలా చాలా ఈజీ, అంతే టేస్ట్, అంతే న్యూట్రిషియస్ అనమాట. ఈ దీంట్లో ఇప్పుడు మన కారానికి సరిపడా రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసేసుకున్నాం. రెడ్ చిల్లీ పౌడర్ వేయడం వల్ల ఈ కర్రీ చాలా టేస్టీ, కొంచెం డిఫరెంట్గా చాలా బాగుంటుంది. సో ఇది ఒక్కసారి అలా కలిపేసుకోండి. అలా సో లంచ్ బాక్స్కి, చపాతీస్కి, రైస్కి, అన్నిటిలోకి, రొట్టెల్లోకి, జొన్న రొట్టెల్లోకి, అన్నిటికీ సైడ్ డిష్గా, మెయిన్ డిష్గా చాలా బాగుంటుందండి. సో చూసారా, దీన్ని ఒక 1-2 minutes లో ఫ్లేమ్లో అలా పెట్టేసుకోండి అనమాట. కొంచెం సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ చెక్ చేసుకుని సాల్ట్ కూడా యాడ్ చేసేసుకున్నాను. సో చూసారా, ఇంతే, కర్రీ అనేది రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు మనం సర్వ్ చేసేసుకోవడమేనండి. ఇలా మసూర్ దాల్తో నా దగ్గర చాలా చాలా రెసిపీస్ ఉన్నాయి, అన్నీ 1 by 1 పోస్ట్ చేస్తాను. సో మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయడం, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నేనైతే ఈ మసూర్ దాల్తో చేసే రెసిపీస్ అన్నీ మా అత్తయ్య గారి దగ్గర నేర్చుకున్నానండి. చాలా చాలా రెసిపీస్ చేస్తారు ఆవిడ దగ్గర నేర్చుకున్నాయి కూడా. ఆవిడ నాన్ వెజ్లో, ఆకుకూరలతో, అన్నిటితో చేస్తారు. అవన్నీ మీతో షేర్ చేసుకుంటా త్వరలోనే అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.